వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా జాబ్ మేళాలో తొక్కిసలాట, ముగ్గురు మహిళా నిరుద్యోగులకు గాయాలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూ ప్రకంపనలో అవకాశం, ఎపిక్ పేరిట ఎక్స్లో పోస్ట్. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యా ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పులే శుక్రవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మా జ్యోతిబా పులే 199వ జయంతి వేడుకలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణులతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతిబా పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అదే ఆలోచన ఇంప్రూవ్ చేయడానికి ఇంకా ఎఫర్ట్ చేస్తున్నాను. అది క్యాస్ట్ డిఫరెన్స్, క్యాస్ట్ హైరార్కీ గురించి కానీ, అండర్ బిజినెస్ గురించి కానీ, లేకపోతే ఉమెన్ ఎడ్యుకేషన్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, లేకపోతే విలో ఇంటాలిజెన్స్ గురించి కానీ, అప్పుడు ఇప్పటికీ ఆ విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇట్స్ లైక్ యూస్ వే హెడ్ ఆఫ్ 200 సంవత్సరాల ముందే ఈ విషయాలు మాట్లాడాలంటే ఐటలిక్చువల్ బిజినెస్కి వీ హ్యావ్ టు హ్యాడ్స్ ఆఫ్ అన్నట్టు. అండ్ నాట్ ఓన్లీ టుడే బట్ ఈ రోజు పర్టికులర్ కాదు, ఆయన చేసిన వర్క్ కానీ, ఆయన రాసిన బుక్స్ కానీ, లేకపోతే ఆయన టీచింగ్స్ కానీ, ప్రతి బుక్స్ కానీ ఎవ్రీ డే అన్నమాట. ప్రతిరోజు ఇక్కడ నా టేబుల్ రోజులో ఎక్కడైనా ఎక్స్ట్రా ఏ ఫైల్లో కానీ వేరే చూసి అందరూ వీడియోస్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉండాలి, ఎక్కువ హెల్ప్ చేయడానికి, లేకపోతే ఎక్స్ట్రా అకౌంట్ ఎక్కడ చూసుకోవాలంటే వీఆర్ పుట్టింగ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు హెల్ప్ ఆల్ దోస్ అండర్ బిజినెస్, నార్మల్గా పర్టికులర్ బిజినెస్ కానీ, అండర్ బిజినెస్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఉమెన్ ఎడ్యుకేషన్లో కానీ మేము చేసే ప్రతి వారికి ఆల్ కమ్స్ ఫ్రమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ గ్రేట్ పీపుల్ లైక్ మా జ్యోతిబా పులే అండ్ గ్రేట్ పీపుల్ ఇన్స్పిరేషన్ వచ్చింది. అండ్ ఈవెన్ ఈరోజు మాకు ఎక్కడైనా లీవే ఉంది, మీరు ఎక్కడైనా ఏదైనా రూల్స్ మాకు పర్మిట్ చేసి మా ఆప్షనల్ కన్సిడరేషన్ మాకు ఇచ్చిందంటే మేము ఇప్పటికీ కూడా ఈవెన్ లాస్ట్ మంత్లో కూడా 2 జాబ్స్ ఇప్పటికీ కూడా విడోస్ కానీ ఉమెన్కి ఇచ్చిన ఒక 1 పోస్ట్ ఉన్నారంటే వీ ఆల్వేస్ ఫీల్ ప్రయారిటీలో విడోస్ ఇస్తున్నాము, తర్వాత ఉమెన్ ఇస్తున్నాము. ఇంకా ఎవరైనా లేకపోతే జనరల్ డాక్టర్ లేదన్నారు. సో వీ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిస్ వర్క్, ఫ్రమ్ హిస్ లైఫ్, వీ టేక్ inspiration from his teaching, trainings and rules. So not only today, but day to day, every day also we follow his teachings and also Gudu చేసుకుంటూ ముందుకు వెళ్తాం. Thank you. హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసము, విద్యా వ్యాప్తి కోసము, మహిళల హక్కుల కోసము పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి పురస్కరించుకొని వారిని స్మరిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ను ప్రారంభించబోతున్నాం. మనందరికి కూడా తెలుసు, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను 25 ఏళ్ల క్రితము ఒకే ఒకరిగా బయలుదేరి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 14 ఏళ్ల పాటు యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా కలదిరిగి ఏ ప్రాంతంలో ఏ వర్గాలకు ఏ సమస్య ఉన్నదని అధ్యయనం చేసి ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, తెలంగాణ వచ్చినాక ఏ పరిశ్రమలు పెడితే ఈ ప్రజానికానికి లాభం అవుతుందని చెప్పి
14 ఏళ్ల పాటు నిరంతరం శ్రమించి పోరాటం చేసి సకల జనులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామనేటువంటి ప్రకటన చేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని వందలాది మంది అమరులయ్యేటువంటి చారిత్రక ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ నెల 27వ తారీఖున ఎల్కతుర్తిలో జరగబోతున్నటువంటి ఈ సభను చరిత్రాత్మకమైనటువంటి సభగా జరుపుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కారణం 25 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో 3 దశలుగా ఈ ప్రస్థానం కొనసాగింది. పార్టీ ఆవిర్భావానికి ముందు దశ, పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ సాధించుకునేటువంటి దశ, తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల బీఆర్ఎస్ అద్భుతమైనటువంటి పాలనా దశ. ఈ 3 దశలతో పాటు 15-16 నెలలుగా కొనసాగుతున్నటువంటి 4వ దశలో మళ్ళీ చరిత్ర పునరావృతమవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణకు, తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహి అనేటువంటి విషయం మరొక్కసారి స్పష్టమవుతున్నటువంటి సందర్భంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి తొలినాళ్లలో అది కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మీ అందరికి కూడా గుర్తు. ఒక అసాధారణమైన విషయం, పంటలు ఉన్నాయి, ఉండని పోనీయండి, మా భూమికి ఇస్తున్నాం, నేను సభ నిర్వహించుకోండి అని అంటే ఎంతటి భారీ స్పందన ఉందనేది ఇక ఇంతకు మించిన నిదర్శనం లేదు. ఇవాళ ఉదయం నేను గోపాలపురం పక్కన ఆ రోడ్డు ఆడ పార్కింగ్ ప్లేస్లు చేస్తున్నాం, సాఫ్ చేస్తున్నాం. ఒక 20 గుంటల్లో మొగిలి అనే ఒక రైతుది ఇంకా పచ్చగుంది పొలం, ఆడ నిలబడి అంటున్నాం, ఇది ఇంకా పచ్చగుంది, ఇది వారంలో అయిపోయేటట్టు లేదు కదా, ఏం చేయాలంటే రైతు వచ్చి అంటున్నాడు, మొగిలి అనే రైతు, ఏముందయ్యా సాఫ్ చేసుకోండి పంట అంటే, మరి ఏమైనా పైసలు ఇవ్వాలంటే, అయ్యా పైసలు అడతామా, కేసీఆర్ గారు సభ పెట్టుకుంటా పైసలు అడతామా, మేము చేసుకోండి అంటే ఇది దేనికి సంకేతం? సాధ్యమైద్దా? ఇన్ని 100 ఎకరాల్లో నిన్న మా పెద్దిశ్వరరెడ్డి గారు చెప్తున్నారు, 1200 కాదు ఇంకా 300 ఎకరాలు కావాల్సి వస్తుందని చెప్పని వారు ఇంకా రైతులని సేకరించే పనిలో ఉన్నారు. మా శ్రీనివాసరెడ్డి గారు వాస్తవంగా ఎండలో తిరిగే మనిషి గారు, కానీ ఇన్ని రోజుల నుంచి ఆయన ఎండలో ఉంటాడు ఆశ్చర్యం. సుదర్శన్ రెడ్డి గారు, మా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు పడుతున్న శ్రమ అంటే ప్రజలు అక్కడికి వేలాదిగా దారింట పోయే వాళ్ళందరూ వచ్చి ఎక్కడ సభ, ఏడ పార్కింగ్ అని అడుగుతుంటే ఆ వైబ్రేషన్ అనేది పనిచేసే వాళ్ళల్లో కూడా మా వేదిక మీద ఉన్న నేతలకు కూడా ఇంకా బాధ్యతలపై చెప్తాలేదండి, ఇంకా పనులపై చెప్తాలేదండి, మమ్మల్ని కమిటీలలో వేయాలి కదా అని మా పార్టీ నేతలు కూడా బాధ్యతల కోసం మేము పనిచేస్తామని చెప్పని చుట్టూ తిరిగి కమిటీలో. జగిత్యాల జిల్లా మాలిల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవిచందర్ మాట్లాడారు. పోయిపోయి ఏకే మనం మాట్లాడలేదు, మనకి ఇంటి ఇస్తున్నాం, మనకు అర్థం కాదు. ప్రత్యేక దర్శనం కేంద్రానికి టికెట్ అన్ని టూ వీలర్స్ అన్న రాడు, అన్న అక్కడ ఎక్కడ జాయిన్ అయితే కాదు రాటే తిరిగి
14వ తారీఖు ఏప్రిల్ నెలలో జరిగే శ్రీ హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. దాదాపు ఈ 2 రోజుల్లో కూడా 11, 12 రోజుల్లో కూడా దాదాపు 3.5 లక్షల మంది భక్తులను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. స్వాములు వేలాదిగా స్వాములు వస్తారు మాలధారణై. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము మా పోలీస్ శాఖ తరఫున 1000 మంది ఆఫీసర్లతోటి అందరూ డిఎస్పీ అండ్ సిఐస్, ఎస్ఐస్, ఆల్ ర్యాంక్స్ ఆఫీసర్లు 1000 మందితో మేము భద్రతా ఏర్పాట్లు చేసాము. పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేసాము. వాహనదారుల పార్కింగ్ నుంచి కొండపైకి అంటే టెంపుల్ వరకు వచ్చేందుకు వరకు 5 ఫ్రీ షటిల్ సర్వీసెస్ ఆర్టీసీ వారు ఏర్పాటు చేశారు. తర్వాత క్యూ లైన్లో కావచ్చు, మాల విరమణ మండపంలో కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు భక్తులకు తలెత్తకుండా మేము వారిని సజావుగా దర్శనం వీలైనంత త్వరగా చేసుకొని పంపించడానికి మా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశాం. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రామచంద్రపురం గ్రామంలో అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరారు. బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి సామాజిక తత్వవేత్త మరియు నవయుగ వైతాళికుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు రామగుండంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మృతిని ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా ఆయన స్ఫూర్తిదాయక సేవలను గుర్తు చేసుకుంటూ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా పూలే సిద్ధాంతాలు సమానత్వం కోసం ఆయన పోరాటాన్ని వివరించారు. సమాజంలోని అంతర్యాలను తొలగించి విద్య, స్త్రీ శిక్షణ మరియు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి అనంతమైందని తెలిపారు. పూలే సేవలను భావితరాలకు చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, యువత, సంఘం సభ్యులు కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వ సమాజ నిర్మాణం పట్ల తమ కట్టుబాట్లను వ్యక్తం చేశారు. జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై కాంగ్రెస్.
మాంకాల స్వామి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఉమా సామూర్తి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ఐక్యత, జై బీసీ, జై భీమ్. ఎస్సీ ఎస్టీ బీసీ మన ఐక్యత, వీరే దేశంలో అత్యధికమైన సంఖ్యలో ఉన్నారు. ఈ రాజ్యాధికారాన్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగ పరంగా అన్ని రకాల కూడా ముందుండాలని ఒక సంకల్పంతో ఇవాళ బీసీ కుల గణన చేసి భారతదేశానికే ఆదర్శంగా నిలిచాలనే విషయాన్ని మీ అందరికీ నేను గర్వంగా చెప్తా ఉన్నా. దాంట్లో భాగస్వామిగా నేను రామగుండం ప్రజాపక్షాన అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నా. మీరందరూ చూసినారు, గతంలో కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు గురించి చేసినామని బయటికి రికార్డులు చెప్పకుండా కుల గణన చేసామన్నారు. చేయలే. వారికి ఉన్న బీసీల బలహీనలపై, ఎస్సీలపై ఉన్నటువంటి ఈర్ష దేశాన్ని మరొక్కసారి చూపించి పెద్దపల్లి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ ఎక్స్పోలో పోస్ట్ చేసింది. తమ పరిశోధన విశ్లేషణ ప్రకారం ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావం వరంగల్, హైదరాబాద్, అమరావతి, మహారాష్ట్ర ప్రాంతాల వరకు ఉంటుందని వెల్లడించింది. రామగుండంలో భూకంపం రాబోతుందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతమైన రామగుండం ఏరియాలో సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, జెన్కో, ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్లలో పాటు ఎల్లంపల్లి, కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. చిన్న ప్రకంపనలు వచ్చినా పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని జిల్లా ప్రజలు బెంబేలెత్తిస్తున్నారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో 44 మంది లబ్ధిదారులకు 44,05,104 విలువ గల కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులు మరియు 47 మంది లబ్ధిదారులకు 12,44,05,000 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పంపించేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. అల్లం స్వరూప మరి సునీత రమ సమంత్ర లక్ష్మి స్వప్న కవిత వచ్చేదాము అంబే విజయ రండి. పురి హైమావతి పురి రండి. ఉండే శ్రీల అరుణ గీత ఇలా మనం చూసి పక్కన ఆంధ్ర కూడా ఇవాళ స్టడీ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఉచిత మహిళ దానివల్ల అవ్వారికి పోయినా, అత్తగారికి పోయినా, వాళ్ళ పిల్లల దగ్గర పోయినా, హాస్టల్ పోయినా, కిరాయి బస్సు టికెట్ పైసలు మిగులుతాయి.
మిగులుతున్నాయి అంటే అది నీకు ఆర్థికంగా ఆదంబానికి చేకూరుస్తుంది అని అర్థం. దాని తర్వాత ఇంకొకటి చూడాలి, మీరు చూస్తే 200 కరెంట్ ఇచ్చినంతో నెలకు నేను లెక్కేసిన ఒక కుటుంబానికి తక్కువ 500 నుండి 600 రూపాయలు మిగులుతుంది. సంవత్సరం అయింది, 600 రూపాయలు అంటే 7,200 రూపాయలు మిగిలే మీకు. అది కాదా? దానివల్ల మీరు రేపు పొద్దున మీరు ఇంకేదో ఆలోచన చేసుకుంటారు, పిల్లలకు మంచి బట్టలు కొనుక్కోవడమో లేకపోతే ఇక్కడ నుంచి దవాఖాన చూపించడం లేదా గ్యాస్ సిలిండర్ ఉచితంగా 500కి ఇస్తున్నాం. బీజేపీ గవర్నమెంట్ వచ్చి మన 50 రూపాయలు పెంచింది సిలిండర్ మీద, డీజిల్ మీద 2 రూపాయలు పెంచిండు, పెట్రోల్ మీద 2 రూపాయలు పెంచిండు. వాళ్ళు పెంచుకుంటూ పోతాను, మనమేమో సబ్సిడీ ఇచ్చుకుంటూ మీ ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేయడానికి చూస్తున్నాం. పెంచిన 50 రూపాయలు కూడా మాకే బాధ పడతారు చేస్తారండి ప్రభుత్వానికి. మీరు ఒకసారి ఆలోచించారు, 4 సిలిండర్లు సంవత్సరానికి తక్కువ ఒక్కొక్కరైతే 5 సిలిండర్లు కూడా వాడచ్చు. తక్కువ అయితే చెప్తాను, 4 సిలిండర్లు అంటే 4,24,2,400 రూపాయలు ఆదాయం. వాళ్ళ చదువుకునే పిల్లలకు, హాస్టల్లో ఉన్న పిల్లలకు స్థితి సక్రమంగా లేకపోయేది. అలాంటిది వల్ల 40% రూపాయికి 40 పైసలు పెంచిండు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఆరోగ్యమైన తీసుకొస్తున్నారు. ఇవాళ హాస్టల్లో మీరు ఆలోచించుకోండి, ఇళ్ళలో మీరు ఎంతమంది పెడతారు. 4 చికెన్, ప్రతిరోజు ఎగ్గు, అదేవిధంగా అట్టి పండు, ఏదో ఒక పండు. అందుకే పిల్లలు వాళ్ళకి చిన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటే, కడుపులో తిండి తింటే వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే మెదడు ఎదుగుతుంటారు. మెదడు పెరిగితే మంచిగా చదువుకుంటారు, వాళ్ళు మంచి విద్యావంతులు అవుతారు. ఎంత ఖర్చు అవుతుందని చూస్తలేరు. ఇది సంక్షేమ కార్యక్రమాలు అంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. గత ప్రభుత్వం చేసింది ఇవన్నీ మెస్సాజ్ పెంచిందా, పిల్లలు పెంచిందా, లేడీస్ ఏమన్నా నెరవేర్చిందా, వాళ్ళు 2 పంటలు అయిందన్న ఇచ్చిందా, రైతు రుణమాఫీ అని చెప్పి 5 సంవత్సరాలు అప్పటికపోతే వడ్డీలకి చూడరోయి. పెద్ద మనసు ఉండేది అప్పుడు మనకు, చెట్టు కింద కూర్చొని పంచాయతీ చేసే పెద్ద మనసు. ఇలా చూడరోయి గోసాడి కట్టుకొని సంఖ్యలో పుస్తకం పెట్టుకోదాన్ని ఎలా మమ్మల్ని మెగటి వీళ్ళ సంపాదిస్తారట, రాజ్యాలు వేస్తారట అని భరించేవారు. కానీ ఇవాళ అదే మొగోళ్ళు ఇంకా భార్య ఏ అవసరం వచ్చినా ఏమో మీ గ్రూపులకి వెళ్ళి ఒక 50,000 పట్టుకున్నావా, 20,000 పట్టు బతిరాడతా. పని తప్పదంటే గదవ పట్టుకొని బతిరాడతారు. కొందరైతే మూసేపు ఒకరు పట్టుకొని బతిరాడతారు. బాగుంటూ బ్యాంకులలో పోతే మహిళలు ఏమా ఏం పని లేదా, ఇక్కడ పిల్లలు చూసుకున్నది ఏం లేదా, మూమంటే బ్యాంకు పోతాను, రామ్మా బ్యాంకు ఇవాళ మనం చూస్తే ఈ ప్రాంతీయ బ్యాంకులలో వాళ్ళ యొక్క బతుకులు అంటే వాళ్ళలో ఉన్న వ్యాపారం. వరంగల్ జిల్లా జాబ్ మేళాలో తొక్కిసలాట, ఫంక్షన్ హాలు ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసం, 3 మహిళా నిరుద్యోగులకు గాయాలు, భారీగా హాజరైన నిరుద్యోగులు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదార్కని పట్టణ కేంద్రం రాజేష్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నేషనల్ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్,
పీవీఆర్ టీవీ 9 న్యూస్ చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గౌడ్, వాస్తవం దినపత్రిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో వెల్పుల నగేష్ తదితరులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.